హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసులోని మాట. బావ మరదళ్ళ ప్రేమకు వారధిగా నిలిచిన ఫోన్ అంతులేని అనుమానాలకు తావుగా మారింది. మరి ఆ అనుమాన భూతాన్ని తరిమేయడానికి ఆ బావ ఏం చేశాడు అనేది స్టోరీలో వినేద్దాం. బావ మరదళ్ళ ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది కరోనా విజృంభిస్తున్న కాలం. కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. 4 గోడల మధ్యే రోజంతా ఫోన్తోనే కాలక్షేపం. నేస్తాలు బంధువులందరికీ మెసేజ్లు పెట్టేవాడిని, కాల్స్ చేసేవాడిని. అలా చేసి మర్చిపోయిన కొద్ది రోజులకి ఎవరు అని ఒక మెసేజ్. తను మా దూరపు బంధువుల అమ్మాయి. వరుసకు నాకు మరదలవుతుందని నాకు తెలుసు. కానీ ఆ విషయం తనకి చెప్పి ఒప్పించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా పుట్టు పూర్వత్రాలు, చిన్నప్పుడు మేం ఓ ఫంక్షన్లో కలిసిన గుర్తులు చెప్తేనే కానీ తను నమ్మలేదు. అలా మా పరిచయం నెమ్మదిగా పట్టాలెక్కి త్వరగానే పరుగులు పెట్టింది. ఇష్టాలు, అభిరుచులు, సినిమా సంగతులు, కాలేజీ అనుభూతులు అన్నీ పంచుకునేవాళ్ళం. ఎప్పుడు ఫోన్లోనే, అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. అదంతా మామూలైపోయింది. ఒకరినొకరం పూర్తిగా చదివేసుకున్నాం అని అనుకున్నాక ఓ శుభ సమయాన్న నా మనసులో మాట తనకి చెప్పేశాను. తను కూడా బెట్టు చేయకుండా తను కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పింది. నచ్చిన చిన్నది ఓకే అన్నాక జిందగీ కలర్ఫుల్గా మారిపోతుందని కలలు కన్నా. కానీ అక్కడి నుండే సీన్ రివర్స్ అయ్యింది. తన తీరు నన్ను ఆకాశం నుంచి నేలకి దించేసింది. ఆమె ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా బిజీ వస్తే ఇరిటేట్ అయ్యేది. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీసేది. ఫ్రెండ్స్, ఆఫీస్ పనని ఏం చెప్పినా వినేదే కాదు. నాకు ఇంకెవరో ఉన్నారనేది. నేను మాట్లాడిన ప్రతి కాల్ హిస్టరీ, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి పంపమనేది. తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో, ఎప్పుడు బాంబు పేల్చుతుందో తెలియక టెన్షన్తో నాకు గుండెలు అదిరిపోయేవి. ఎంత ఇష్టమైన అమ్మాయి అయితే మాత్రం ఇలా చేయటం ఎవరికి నచ్చుతుంది చెప్పండి? నేను కసురుకునేవాడిని. ఓ రోజైతే మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేసింది ఇంటికి. వస్తూనే నా ఫోన్ తీసుకుని వాట్సాప్ తెరిచింది. అందులో నేను 2 అమ్మాయిలతో చనువుగా చేసిన మెసేజ్లు చూసింది. ఎంత క్లోజ్ కాకపోతే మరీ ఇంత సన్నిహితంగా మాట్లాడుకుంటారని నిలదీసింది. నిజానికి తను చెప్తున్నట్లు వాళ్ళతో అంత క్లోజ్గా మాట్లాడింది ఏమీ లేదు. పైగా అందులో ఒక అమ్మాయి నాకు చెల్లి వరస, మరొకరు ఫ్రెండు. అదే మాట చెప్పాను, అయినా వినలేదు. అప్పటి నుంచి నా ఫోను ఎంత ఎంగేజ్ వచ్చినా సరే, నేను ఆన్లైన్లో ఉన్నా సరే వాళ్ళ కోసమే కదా, వాళ్ళతోనే కదా చాట్ చేస్తున్నావు కదా అంటూ గోల. మొదట్లో తను నాపై ఎంత ప్రేమ చూపించేది. ఇప్పుడేమో మాట్లాడితేనే గొడవలు, గిల్లికచ్చాలు. నాకు పిచ్చెక్కిపోయేది. ఏ ఫోన్ అయితే మా ఇద్దరిని కలిపిందో ఆ ఫోన్ చూస్తేనే నాకు విరక్తి కలిగింది. అయినా తన్ని వదిలి ఉండటం నా వల్ల కాదని తనకు తెలుసు. ఎందుకంటే నా జీవితం తనతోనే అని ఎప్పుడో నిర్ణయించేసుకున్నా. సో ఆమె ప్రేమ దక్కాలి. అనుమానాలకు, అపార్థలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకో మార్గం ఆలోచించాను. ఓ రోజు ఆదివారం నేరుగా తనని ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మన్నా. తనతో పాటు తను అనుమానిస్తున్న ఆ 2 అమ్మాయిల్ని కూడా పిలిచా. వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ ఏంటో తనకి వివరించారు. ఒక అమ్మాయి నన్ను సొంత అన్నయ్యలా భావిస్తుందని చెప్పింది. ఇంకొక ఆమెమో మా స్నేహం, నాలోని పాజిటివ్స్ చెప్పింది. అప్పుడు గాని మరదల మనసు శాంతించలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి నన్ను హత్తుకుంది. తన అనుమానం పెనుభూతాన్ని అక్కడే హుసేన్ సాగర్లో కలిపేశాం. ఒకరి చెయ్యి మరొకరు వీడకుండా ఆ సాయంత్రం అంతా ప్రేమ పక్షులా విహరించాం. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నాం. ప్రతి బంధంలోని సమస్యలుంటాయి, మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు ఇస్తూ, సందేహాలు అనుమానాలకు పటాపంచలను చేస్తూ ముందుకెళితేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.